ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే బోడిప్రసాద్ ఆదేశాల మేరకు ఉయ్యూరు రూరల్ మండలం కలవపాముల గ్రామంలో కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ కూటమి నేతలతో కలిసి ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, ఎమ్మెల్యే బోడిప్రసాద్ సహకారంతో పరిష్కరిస్తామని తెలపగా, గతంలో బోడిప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు రోడ్లు వేశారని, ఇప్పుడు మరలా రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పంపులు అవసరం ఉందని తెలిపి కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల నమ్మకం ఉందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలకు మద్దతుగా ఉంటామని సంతృప్తిని వ్యక్తపరిచారని తెలిపారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సమయంలో ప్రజలకి మనం ఏం చేశాము, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ 2 ఏళ్ల ప్రభుత్వంలో ప్రజలకి నమ్మకాన్ని కలిగించామనే ఆలోచన, మరి వారి దగ్గర ఎలాంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అదేవిధంగా మా ఎమ్మెల్యే పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బోడిప్రసాద్ గారి సూచనతో ఈరోజు కలవపాములో ప్రజల దగ్గరికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 2 ఏళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో మేము ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం. ఆ కార్యక్రమాల్లో చూసుకుంటా ఉంటే పేదలకు ఎన్టీఆర్ భరోసా రూపంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి అనారోగ్యంతో ఏవైతే అనారోగ్యాలు మరి వాళ్ళని ఇంటి నుండి బయటికి రాకుండా ఆ యొక్క మంచానికే పరిమితం చేసినటువంటి అనారోగ్యాలు ఏవైతే వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకి మాత్రం 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లా వివిధ రకాల పెన్షన్ని మొదటి సంతకంతో మొదలుపెట్టి ఈ రోజు వరకు మరి 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాల వరకు ప్రతి నెల మొదటి తారీఖు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని తెలియజేస్తూ గ్రామాల్లోకి వస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రజలు ఎవరైతే మహిళలు వంటింట్లో మరి వంట చేసుకునే విధంగా వారికి దాదాపుగా గ్యాస్ బండల్ని ఏటా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు కూడా బస్సు ప్రయాణం చేసే విధంగా, ఉచితంగా చేసే విధంగా మహిళలకి ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కోడల్లో కూడా మనం వాళ్ళ యొక్క గ్రామ ప్రజల యొక్క ఆలోచనల మేరకు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే గుంటలమయంగా ఉన్నటువంటి రహదారులు ఉన్నాయో ఆ రహదారులన్నింటినీ కూడా నూతనీకరణం చేయడం, కొత్త రోడ్లతో పాటు కొన్ని రోడ్లని బాగు చేసి మరమ్మతులు చేసి ప్రజలకి ఒక చక్కటి ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసామన్న సంతృప్తి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేయగలిగింది. అదేవిధంగా ఈ రోజున ముఖ్యమైనటువంటిది చదువు. మరి ప్రతి పిల్లాడు వాళ్ళు చదువుకునే విషయంలో తల్లికి వందనం అనేది ప్రత్యేకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంది ఆ పథకంలో ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళు కాకుండా ఇంకా అంతకు మించి ఎక్కువ మంది ఎంతమంది చదువుకున్నా, 1, 2, 2, 3, 4, 5 ఎంతమంది చదువుకున్నా వారికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున మరి వాళ్ళ తల్లుల అకౌంట్లో జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. గడిచిన ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా వాళ్ళు ఒకరికి ఇస్తాం అంతకంటే ఏమో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకళ్ళు కాదు ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ప్రజలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడిప్రసాద్ గారి సహకారంతో ఈ రోజున 270 కోట్ల ఈ యొక్క అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మరి గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులు కానివ్వండి, గ్రామాల నుంచి జాతీయ రహదారికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు కానివ్వండి, అన్నిటినీ కూడా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు బోడిప్రసాద్ గారు. అదేవిధంగా బోడిప్రసాద్ గారు వ్యక్తిగతంగా కూడా గ్రామాల్లో ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి స్వంత నిధులతో కూడా వారికి అండగా ఉంటూ వారి యొక్క కుటుంబాల్లో ఇబ్బందులను తొలగిస్తూ ఉన్నారు. అటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నట్టు సంతోషంగా ఉంది. బోడిప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ఈ యొక్క పాలనలో ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు, దాదాపుగా యువత ఎంతోమంది చదువుకుని బయటికి నిరుద్యోగులుగా వస్తూ ఉంటే ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా యువనాయకుడు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. రాయలసీమలో చూసుకున్న
కోస్తా ఆంధ్రలో చూసుకున్నా దాదాపుగా ఎకో గ్రీన్ సిస్టమ్ అని చెప్పేసి కోస్తాలో ఈ యొక్క విద్యుత్తు ఉత్పాదక కేంద్రాన్ని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడితో తీసుకొచ్చింది. అలాగే రక్షణ వ్యవస్థకి తలమానికమైనటువంటి డిఫెన్స్ రంగాన్ని అక్కడ కర్నూలులో మరి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ యొక్క పెట్టుబడులు అన్నిటికీ మనం చూసే ఆలోచన యువతకి ఉపాధి కల్పించాలి, యువతకి ఉద్యోగాలు కల్పించాలి. ఇదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు యువత భవిష్యత్తుకి పునాది వేస్తూ ఉన్నారు.